తెలుగు టెలివిజన్ చరిత్రలో మోస్ట్ బిజియెస్ట్ యాంకర్ ఎవరంటే మరో అనుమానం లేకుండా చెప్పే పేరు సుమా కనకాల. టీవీ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అలాగే అత్యంత విజయవంతమైన యాంకర్ ఈమె. కేరళ అమ్మాయి అయిన అనర్గళమైన తెలుగు, అద్భుతమైన హాస్య చతురతతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తుంది. బుల్లితెరపై సుమా లేకుండా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగదు. ఆమె లేని ప్రత్యేక కార్యక్రమం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆమె డేట్స్ ముందుగా తీసుకొని ఆ తర్వాత సినిమాల ఈవెంట్స్ ఫిక్స్ చేసుకుంటారు నిర్మాతలు. దీన్ని బట్టే ఆమె రేంజ్ అర్థమైపోతుంది. అయితే ఒకప్పుడు టీవీ షోలతో పాటు కళ్యాణ ప్రాప్తిరస్తు లాంటి సినిమాలు, కొన్ని సీరియల్స్ లో నటించింది సుమ. అయితే కొన్నేళ్లుగా పూర్తిగా యాంకరింగ్కే పరిమితమైపోయింది. ఈ క్రమంలోనే 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె మళ్లీ వెండితెరపైకు రావడం, వరుసగా సినిమాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. యాంకరింగ్ లో ఎవరెస్ట్కు చేరుకున్న సుమ ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల పట్ల ఆమెకు ఆసక్తి అయ్యుండొచ్చు. 2022లో విడుదలైన జయమ్మ పంచాయతీ చిత్రంతో ఆమె చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక పల్లెటూరి మహిళ పాత్రలో సుమా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించకపోయినా ఆమెలోని నటిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఆమె కొద్దిపాటి విరామం తీసుకుంది. ఈ రీ ఎంట్రీని కేవలం ఒక సినిమాతో ఆపకుండా సుమా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును ఎంచుకోవడం ఆమె ప్లానింగ్ కు నిదర్శనం. తాజాగా ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ప్రేమంటే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది సుమ. ఈ సినిమా టీజర్ చూస్తున్నప్పుడే సుమ క్యారెక్టర్ రేంజ్ తెలిసిపోయింది. తన పాత్ర పట్ల చాలా సెలెక్టివ్ గా ఉంటుంది సుమ. కేవలం డబ్బు కోసం కాకుండా వైవిధ్యంతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఆమె కెరీర్ కు ఒక కొత్త మలుపు కావచ్చు. ప్రస్తుతం సుమా కనకాల టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, తన యూట్యూబ్ ఛానల్ తో పాటు వెండితెరపై కూడా నటించడంతో తన కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె తన సినీ ప్రయాణంలో నటనకు ప్రాధాన్యం ఇచ్చే చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ తన బుల్లితెర క్రేజ్ ను వెండితెరపై కూడా చూపించాలని ప్లాన్ చేస్తుంది. జయమ్మ పంచాయతీ తర్వాత ప్రేమంటే సినిమాకు ఒప్పుకోవడం బట్టి ఆమె పూర్తి స్థాయిలో యాంకరింగ్ వదిలిపెట్టకపోయినా సంవత్సరానికి 1-2 మంచి చిత్రాలలో నటించేందుకు ప్రణాళిక వేసుకుంటుందని తెలుస్తోంది. మరి సుమ ఈ జర్నీ ఎలా ఉండబోతోందో చూడాలి. అన్నట్లు ఈ మధ్య సుమ భర్త రాజీవ్ కనకాల కూడా బిజీ అయ్యాడు. నటుడిగా మరోవైపు కొడుకు రోషన్ కూడా మోగ్లీ సినిమాతో త్వరలోనే రానున్నాడు. ఇప్పుడు సుమ కూడా బిజీ అయిపోయింది.